మిత్రులందరికీ నమస్కారం. మనము ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాము. నిజానికి స్వాతంత్ర సమర కాలంలో కూడా ఇంత ప్రశాంతంగా ఒక ఉద్యమం జరగలేదు. చాలా సమయోచితంగా, సందర్భోచితంగా రైతు నాయకులు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలలో 3 చోట్ల విస్తృతంగా సమావేశమై వారు ఎవరికీ డిస్టర్బెన్స్ జరగకుండా, అంటే ఒక రిపబ్లిక్ డే ఉత్సవాలకి కానీ, ఆ తర్వాత కొన్ని కొన్ని ప్రధానమైన మార్గాలలో రాకపోకలకు కానీ ఇబ్బంది కలగకుండా చాలా ప్రభుత్వానికి సహకరిస్తూ వారు ఉద్యమం చేస్తున్నారు. ఉద్యమం చేస్తుంటే వారిపైన ఆయుధాలతో, కర్రలు, రాళ్ళు, రకరకాల సాధనాలతో దాడి చేయడం, ఆ తర్వాత వాళ్ళ మీద పోలీసులు నోటీసులు ఇవ్వడము, ఆ తర్వాత రకరకాల కేసులు పెట్టడం, మీరు వచ్చి 2 లక్షల రూపాయల సెక్యూరిటీ బాండ్ మీద సంతకం చేసి వెళ్ళండి అని ఒత్తిడి చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక రిపబ్లిక్ డే నాడు జరిగిన సంఘటనలను చూస్తే చాలా స్పష్టంగా మనకు కనపడుతున్నది ఏంటంటే, రిపబ్లిక్ డే నాడు జనరల్గా ఎర్రకోట దగ్గర విపరీతమైన సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే ఎర్రకోట అనేది ఆల్ సెడ్ అండ్ డన్ ఒక రాచరిక పరిపాలనకి చిహ్నమైన ప్రదేశము, చారిత్రాత్మకమైన ప్రదేశము. ఆగస్టు 15న అక్కడే మనం జెండా ఎగరేసుకుంటాం. అక్కడ ఎప్పటికీ ఒక రెజిమెంట్ దళం సిద్ధంగా ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. నేను ఎన్నోసార్లు పోయి చూశాను అక్కడ. అదిగాక దాంట్లో ఎంట్రీకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇంత రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఒక వర్గం అందులో జొరబడడం, వాళ్ళు మన సిక్కు మతానికి సంబంధించిన 2-3 జెండాలు ఎగరేయడం జరిగింది. అప్పుడు కూడా జాతీయ పతాకానికి అవమానం జరగలేదు. జరిగిందని ప్రచారం చేస్తున్న ప్రధానమంత్రి, ఇంకా హోంమంత్రి, రకరకాల మంత్రులందరూ జాతీయ పతాకానికి అవమానం జరిగిందని అంటున్నారు. కానీ నిజానికి జాతీయ పతాకానికి అక్కడ అవమానం ఎక్కడ జరిగిందో నాకైతే కనపడలేదు. నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చినాను, కనపడలేదు. అయితే ఒక జర్నలిస్టులు, రాజ్దీప్ సర్దేశాయ్ వంటి జర్నలిస్టులు ఒక సందర్భంలో ఒక రైతు చనిపోతే, ఆయన యాక్సిడెంట్లో చనిపోతే, ఆయన పోలీస్ ఫైరింగ్లో చనిపోయినాడు అని వారు అనుమానించి ఆ విధంగా ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు వీడియో రిలీజ్ చేశారో, అతను ట్రాక్టర్ కింద తలకిందులు కావడం వల్ల దెబ్బ తగిలి చనిపోయినాడు, పోలీస్ కాల్పుల్లో కాదు అని ఎప్పుడైతే చెప్పినారో, అప్పుడే ఆయన మళ్ళీ సవరించి ఐఎమ్ సారీ, నేను తప్పుడు చెప్పాను, క్షమించండి, ఇది కరెక్ట్ అని చెప్పి మళ్ళీ ఆయన కరెక్ట్ చేసుకున్నాడు, రాజ్దీప్ సర్దేశాయ్. కానీ ఈ విధంగా ఒక వార్త రాసినందుకు అతని మీద రకరకాల కేసులు పెట్టినారు. చివరికి మేనేజ్మెంట్ కూడా అతన్ని సస్పెండ్ చేసింది. ఒక వారం 10 రోజుల పాటు హీ వాజ్ ఆఫ్ ది లైన్. మళ్ళీ ఆయన వస్తాడో లేదో నాకు తెలియదు. సరే, మీడియా యాజమాన్యాలు ఎవరి చేతిలో ఉన్నాయి, వారి బిజినెస్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉన్నాయని మనం దాని గురించి మాట్లాడితే ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతామో మనకు తెలియదు. అయితే జాతీయ పతాకానికి అవమానం జరగలేదు. పక్కన ఆ పతాకాన్ని ముట్టుకోకుండా పక్కన వేరే పతాకాలు ఎగరేశారు. అది కూడా ఉద్యమం చేస్తున్న రైతులు కాదు. ఎర్రకోటలో జ్వరబడిన వాళ్ళు వేరే వాళ్ళు. ఆ జ్వరబడిన వాళ్ళ దీప్ సీధు అనే నాయకుడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. హాయిగా ప్రశాంతంగా ఆయన పారిపోయాడు, చాలా ఆనందంగా. ఆ తర్వాత వెంటనే వీళ్ళు రైతు నాయకులు తమ ఉద్యమాన్ని ఉపసంహరించుకున్నారు, వెళ్ళిపోయినారు. రిట్రీట్ చేయమని వాళ్ళు పిలిపించారు, చాలామంది వెళ్ళిపోయినారు. ఒకచోట ఐటీఓ సంఘటన కొంత సంఘటన జరిగింది, కానీ ఆ తర్వాత ఎక్కడా హింసాత్మకమైన సంఘటన జరగలేదు. ఇన్ని లక్షల మంది నగరానికి వచ్చినప్పుడు కూడా హింసాత్మక సంఘటనలు జరగకుండా వాళ్ళు కాపాడుకోగలిగారు. అట్లాగే నిజంగా మనం ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాల్సి వస్తే, పోలీసులు కూడా చాలా చోట్ల సంయమనంతోనే వ్యవహరించారు. అందుకే మనము ఇటువంటి పరిస్థితుల్లో ఎంత హింస జరుగుతుందో అని అందరూ భయపడినప్పటికీ ఆ విధమైన హింసా సంఘటనలు ఏమీ జరగలేదు. అయిన సంఘటనలు కూడా అవాయిడ్ అయితే బాగుండేదని నేను కూడా అనుకుంటున్నాను. కానీ అది రకరకాల శక్తుల ప్రమేయం వల్ల అది అట్లా జరిగి ఉంటుందని నాకు అనిపిస్తుంది. సరే, ఏదేమైనా ప్రశాంతంగా జరుగుతున్న ఆందోళనకి రాజ్యాంగపరమైన ప్రాతిపదిక ఉంది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఏమని చెప్పింది? స్పష్టంగా ఏం చెప్పిందంటే, ప్రజలకి తమ అభిప్రాయాలు, వ్యతిరేక అభిప్రాయాలు, అసమ్మతి అభిప్రాయాలు చెప్పుకునే హక్కు ఉంది. ఆ అవకాశం దొరకనప్పుడు
రోడ్డు మీదకి వచ్చి ప్రదర్శన చేసే హక్కు కూడా ఉంది. ఎందుకంటే ఇంకో రకంగా వారు తమ నిరసనను తెలపడానికి అవకాశం లేదు అని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇప్పుడున్న ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. వారి అభిప్రాయాలు ఏమైనప్పటికీ, వారి తీర్పులు ఏ విధంగా ఉన్నప్పటికీ వాటందరి జోలికి పోకుండా మనం ఈ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలని మనం నిజంగా ప్రశంసించాల్సిందే. అదిగాక ఒక రకంగా ఒక రోజున ఆయన రైతులకి అనుగుణంగా మాట్లాడారు, చాలా అనుగుణంగా మాట్లాడారు ప్రధాన న్యాయమూర్తి. వారి మాటలు వినాలన్నారు, రైతు చట్టాలను సస్పెండ్ చేయాలన్నారు. ఒక సుప్రీంకోర్టు రైతు చట్టాలను సస్పెండ్ చేయాలని భావించింది. తర్వాత ప్రధానమంత్రి కూడా 18 నెలల పాటు సస్పెండ్ చేస్తామని అంగీకరించారు. అంటే ఈ చట్టాల్లో ఒక తీవ్రమైన అంశాలు కొన్ని ఉన్నాయి అనే విషయాన్ని న్యాయ వ్యవస్థ, పరిపాలక వ్యవస్థ గుర్తించింది అనేది చాలా స్పష్టం. ఇక మనకు కొందరు ఏమంటారంటే, మీరు శాసనసభలో మీరు ప్రజాస్వామ్య ప్రాతినిధ్య సంస్థ కదా అది, అక్కడ మీరు ఎందుకు వ్యతిరేకించలేదు అనే విమర్శ వస్తే నేను మొన్ననే ఒక జవాబు ఇచ్చాను. ఆర్డినెన్స్లు ప్రవేశపెట్టినప్పుడు చట్టాలు వచ్చినట్టే లెక్క. ఆర్డినెన్స్లు ప్రవేశపెట్టగానే చట్టం అమలైనంత ఎఫెక్ట్ ఉంటుందని రాజ్యాంగపరంగా మన ఎన్నో రకమైన తీర్పులు కూడా ఉన్నాయి. అంటే చట్టాలు ప్రవేశపెట్టి రాజ్యాంగ ఆర్డినెన్స్ రూపంలో చట్టాలు ప్రవేశపెట్టినప్పుడు ప్రజలకు చెప్పే అవకాశం ఎక్కడ ఉంటుంది? ప్రజలకే కాదు, ఎవరికైనా ఈ బిల్లుల గురించి, ఈ పాలసీ గురించి మాట్లాడే అవకాశం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ లేదు. సరే, ఇక చట్టాలు ప్రవేశపెట్టారు, బిల్లులు ప్రవేశపెడితే దాని గురించిన అవగాహన ఎంతవరకు ఉందో తెలియదు. పార్లమెంటరీ జాయింట్ కమిటీకి ఎందుకు తీసుకుపోలేదో తెలియదు. స్ట్రెయిట్గా లోక్సభలో ప్రవేశపెట్టారు, వాళ్ళకి మెజారిటీ ఉంది, పాస్ అయిందని అన్నారు, పాస్ అయింది. అక్కడ ఎవరికి సరిగా చదువుకోవడానికి, చర్చించడానికి కూడా అవకాశం లేదు. ఇక రాజ్యసభలో అయితే కనీసం ఓటింగ్ చేయాలయ్యా బాబు అనే విజ్ఞప్తి చేసినా వినిపించుకోకుండా దాని ఐసావిట్ నోస్ తక్కువ ఉన్నాయి, ఎస్ ఎక్కువ ఉన్నాయి అని ఆ బిల్లు పాస్ అయినట్టు ప్రకటించారు. ఎక్కడుంది చర్చకు అవకాశం? ఇక మీడియాలో చర్చ జరుగుతుందా అంటే, మీడియాలో చర్చకు పెద్ద ప్రాధాన్యత కూడా ఏం లేదు. మనం ఏదో ఆవేశపడి వినడం, చూడడం తప్ప అందులో పెద్ద ప్రయోజనం ఏం లేదు. కనుక మీడియా కూడా వారికి ఉన్న పక్షపాత ధోరణులు, వారి యాజమాన్య అవసరాలు, వ్యాపార అవసరాల వల్ల వారి బిహేవియర్ని కూడా మనం చర్చ కింద తీసుకోవడానికి వీల్లేదు. ఆ తర్వాత నేను మొన్న ఢిల్లీలో ఏదో పని మీద నేను ఢిల్లీకి పోతే ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అంటున్నాడు, అందరినితో కన్సల్ట్ చేసినట్టు చాలా స్పష్టంగా చెప్పారు కదా న్యాయశాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, అంత స్పష్టంగా చెప్పినా కానీ కన్సల్ట్ చేసినప్పుడు ఎందుకు చెప్పలేదు ఈ అభ్యంతరాలని అన్నారు. అంటే నేను అడిగా, ఆర్టీఐ కింద ఎన్టీవీ 18 వాళ్ళు, N18 టీవీ వాళ్ళు, తర్వాత ఇంకెవరో ఒక సంస్థ వాళ్ళు ఆర్టీఐ అప్లికేషన్ వేశారు. ఏమని, మీరు ఈ రైతు చట్టాలు తెచ్చే ముందు ఎవరినైనా సంప్రదించారా? మనకు 2014లో 15లో అంతకుముందున్న ఒక పాలసీ ప్రకారము ఏ చట్టం కూడా ప్రజలతో సంప్రదింపులు జరపకుండా తీసుకురావడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పాలసీ. మనం అడిగింది కాదు, ఇంకెవరు అడిగింది కాదు. మరి కేంద్ర ప్రభుత్వమే నిర్దేశించిన పాలసీని మీరు ఆమోదిస్తే మరి మీరు ఎవరితో సంప్రదింపులు జరిపితే ఆ సంప్రదింపుల రికార్డు మాకు ఇవ్వాల్సింది అని అడిగారు. అడిగితే వ్యవసాయ మంత్రిత్వ శాఖ స్పష్టంగా చెప్పింది, న్యాయ మంత్రిత్వ శాఖ స్పష్టంగా చెప్పింది, మా దగ్గర సంప్రదింపులు జరిపినట్టుగా ఏ రికార్డు లేదు, మాకు సంప్రదింపులు జరిగాయో లేదో, జరిగిన రికార్డులు ఉన్నాయో లేదో మా దగ్గర ఉన్న రికార్డు ప్రకారం అందులో ఏమీ లేదు అని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. అంటే ఏంటండి, ఏమాత్రం సంప్రదింపులు జరిపినా దానికి సంబంధించిన ఒక్క కాగితం అన్నా ఎక్కడో ఒక చోట ఉండాలి కదా, వెబ్సైట్లోనే ఉండాలి కదా, ఎక్కడా లేదు. అంత స్పష్టంగా ప్రభుత్వం చెప్పిన తర్వాత మళ్ళీ న్యాయశాఖ మంత్రి ఒక ప్రకటన రిలీజ్ చేసినాడు. ఏమంటే కొన్ని లక్షల ట్వీట్ల ద్వారా సంప్రదించాట, లక్షల ట్వీట్లు, ఇంకేదో ఇదేమిటి వాట్సాప్ కమ్యూనికేషన్స్ ద్వారా రైతులను సంప్రదిస్తే లక్షల ప్రతిపాదనలు వచ్చినాయట. నాకు ఆశ్చర్యమైంది. అయితే మన దేశంలో రైతులు ఎంత గొప్ప సంపన్నులు, ధనికులు అన్నమాట. వారి దగ్గర వాట్సాప్లతో పనిచేసే, ఇంటర్నెట్ పనిచేసే స్మార్ట్ టెలిఫోన్లు కొన్ని లక్షలు ఉన్నాయన్నమాట. ఆ లక్షల అంటే వాళ్ళు మెసేజ్లు ఇచ్చారు, ఈ అద్భుతంగా ఉంది ఈ చట్టం, ఈ గో హెడ్ అని మెసేజ్లు ఇచ్చారట. ఇంత దారుణంగా వాళ్ళే కాంట్రడిక్ట్ చేస్తూ, వాళ్ళ మాటలను వాళ్ళే కాంట్రడిక్ట్ చేస్తూ, సంప్రదింపులకు అవకాశమే లేని, చర్చలకు అవకాశమే లేని ఒక 3 చట్టాలను తీసుకొచ్చి రాజ్యాంగ వ్యతిరేకం, రాష్ట్రాల వ్యతిరేకం, రాష్ట్రాల హక్కులను లాక్కునే చట్టాలు, ఇటువంటి చట్టాలు చేస్తే ప్రజలు ఎక్కడ ఉద్యమం చేయాలి? ఇంతకుముందు సురేష్ గారు చాలా కరెక్ట్గా చెప్పారు. రౌలత్ చట్టం ఎందుకు వచ్చిందంటే, జాతి పేరు మీద ఉద్యమం చేయడం అంటే బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టడమే కదా.
బ్రిటిష్ వాళ్ళను వెళ్ళగొట్టడానికి నువ్వు ఏ ఉద్యమం చేసినా మేము ఒప్పుకోమని రౌలట్ చట్టం తెచ్చారు. ఒక విదేశీ పరిపాలకుడు అటువంటి చట్టాలు తెస్తారు పెద్ద అందులో ఆశ్చర్యం లేదు. కానీ ఆ రౌలట్ చట్టం వచ్చినప్పుడు ఒక మాట చెప్పాలి, ఆయన మన సురేష్ చెప్పిన దానికి కంటిన్యూస్గా ఒక మాట చెప్పాలి. ఏమిటంటే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు గాంధీ. ఆయన ఏమన్నాడంటే చెడ్డ చట్టాలను వ్యతిరేకించే హక్కు చట్టపరంగా ఉందన్నాడు. అంటే ఒక ప్రభుత్వం చట్టం తెస్తే ఆ చట్టం కనుక చట్ట వ్యతిరేకం అయితే, రాజ్యాంగ వ్యతిరేకం అయితే ఆ చట్టాన్ని వ్యతిరేకించి చట్టాన్ని ఉల్లంఘించే, ఒక్క వ్యతిరేకించడమే కాదు చట్టాన్ని ఉల్లంఘించే చట్టపరమైన హక్కు ఉందన్నాడు. అంటే ఐ హ్యావ్ ఎ లీగల్ రైట్ టు అపోజ్ ఎ లా విచ్ ఈజ్ నాట్ ఇన్ కన్సోనెన్స్ విత్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ అన్నాడు ఆయన. ఇది 1815లో అంటే 1815వ సంవత్సరంలో మ్యాగ్నా కార్టా అనే మొట్టమొదటి హక్కుల ప్రకటన వచ్చిన నాటి నుంచి నిరంకుశ చట్టాలను వ్యతిరేకించే నిరసన చెప్పే హక్కు చట్టపరంగా ఉంది అని అప్పటి నుంచి వచ్చింది. దాని తర్వాత మనం 1948లో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో కూడా చెప్పుకున్నాము. వాటినే మనం ఆర్టికల్ 19(1)A ఇంకా మిగతా చోట్ల ఈ ప్రజాస్వామ్యం నిర్వచిస్తూ భారత రాజ్యాంగంలో కూడా రాసుకున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇది నిరసన తెలిపే హక్కే లేదు, సంప్రదించే హక్కే లేదు, నువ్వు చట్టాన్ని వ్యతిరేకించే హక్కే లేదు అన్నట్టుగా పరిపాలన సాగడం చాలా చాలా దారుణమైన అప్రజాస్వామిక పరిణామం. ఇది చాలా దారుణం. ఇక మీరు వీళ్ళ మీద పెట్టిన కేసులు చూడండి, రకరకాల కేసులు, యూఏపీఏ కేసులు, సెడిషన్ కేసులు, 144 సెక్షన్ ఉల్లంఘన కేసులు, తర్వాత 154A అంటే ఈ ఇరుమతాల పట్ల మీరు ద్వేషాన్ని రెచ్చగొడుతున్నారనే కేసులు, ఇటువంటి రకరకాల కేసులు పెట్టి వాళ్ళని ఎట్లా జైలుకి పంపుదాం అన్నట్టుగా వాళ్ళని సిద్ధంగా ఉండి ఏదో కేసు. ఇప్పుడు ఇంతకుముందు సురేష్ గారు అన్నారు చట్టాలకు వ్యతిరేకంగా, చట్టాలు కాదు రాజ్యాంగ వ్యతిరేకంగా చట్టాలు చేస్తుంటే రాజ్యాంగానికే తప్పుడే అన్వయం ఇస్తూ ఉంటే తిండి పదార్థాలు అని ఉంది. ఏది ఉమ్మడి జాబితాలో ఉన్న తిండి పదార్థాలు కేవలం రాష్ట్రాల జాబితాలో ఉన్న ఆహార ధాన్యాలు ఒకటే అని ప్రభుత్వం భావిస్తే ఇంకా వీళ్ళకి ఇంగ్లీష్ నేర్పాలా, మనము సమన్వయం ఎట్లా చేయాలో నేర్పాలా, చట్టంలో ఒక్కొక్క నియమాన్ని, రాజ్యాంగ నియమాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది వీళ్ళకి నేర్పాలా, ఎట్లా ఇది జరగడం? సో కావాలని ఒక పంతం పట్టినట్టుగా డెలిబరేట్గా చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహారాలు చేస్తూ ఉంటే ఇది నిరసించడానికి, నిరసన వ్యక్తం చేయడానికి, అసమ్మతి వ్యక్తం చేయడానికి వేదికలే లేకుండా పోతూ ఉంటే, అసమ్మతి వ్యక్తం చేస్తే క్రిమినల్ కేసులు పెడుతూ ఉంటే, క్రిటిసిజం ఆఫ్ జర్నలిజం, క్రిటిసిజం ఈజ్ బీయింగ్ క్వశ్చన్డ్ యాజ్ టెర్రరిజం. ఒక చట్టము బాగులేదు అనంటే అది టెర్రరిజం అనే నింద వేస్తే అదే టెర్రరిజం కదా నా ఉద్దేశంలో. సో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం లాగా క్రిటిసిజం మీద దాడి జరుగుతున్నది, విమర్శ పైన దాడి, నిరసన పైన దాడి, అసమ్మతి పైన దాడి, ఆందోళన పైన దాడి, ఈ చట్టం బాగులేదంటే దాడి. ఇవి ఒక పద్ధతి. మరొక పద్ధతి ఏంటి, మీరు ఫలానా మతానికి చెందినవాళ్ళు, మీ మతం దేశ వ్యతిరేక మతం, మీ మతం దేశ విభజన కోరే మతం, మీరంతా ఖలిస్తానీయులు ఇప్పుడు అని రకరకాలుగా ఒక ఉద్యమాన్ని నిందల పాలు చేయడం, ఉద్యమాన్ని బ్లేమ్ చేయడం, ఉద్యమాన్ని అప్రతిష్ట పాలు చేయడం, ఇదొక పద్ధతి. ఫేక్ న్యూస్ ద్వారా దాడి చేయడం, ఇదొక పద్ధతి. ఇట్లా అసలు మనం ఊహించలేని విధంగా కనీసం మీరు ఒకవైపు చర్చిస్తామని అంటున్నారు, మీరు చెప్పిన ఇబ్బందులు ఏమిటో చెప్పండి. ఎంఎస్పీ మేము గ్యారంటీ ఇస్తామంటున్నారు, ఎంఎస్పీ గ్యారంటీ ఇస్తామని నోటి మాటే అంటున్నారు. కానీ మీకు రాతపూర్వకంగా ఇగో ఈ చట్టంలో ఎంఎస్పీని ఈ విధంగా మేము గ్యారంటీ చేస్తాము, ఎంఎస్పీ కన్నా తక్కువ ధరకు కొంటే నేరంగా పరిగణిస్తాము, ఆ వ్యాపారులను బ్లాక్ లిస్ట్ చేస్తాము, వారు కొన్న ఆహార ధాన్యాలు రాష్ట్రం దాటిపోకుండా చూస్తామని అని ఇక్కడ ఉందా? కిసాన్లంతా కలిసి, కిసాన్ సంఘాలన్నీ కలిసి ఒక డ్రాఫ్ట్ చట్టం చేశాయి. 2014లోనో 15లోనో డ్రాఫ్ట్ చట్టం చేశాయి. ఆ చట్టంలో చాలా స్పష్టంగా ఉంది, మాకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఏ విధంగా రేషనల్గా ఏ విధంగా నిర్ణయిస్తారో చెప్పండి, ఆ విధంగానే ప్రతి సంవత్సరం ప్రతి సందర్భంలోనూ కనీస మద్దతు ధర నిర్ణయించండి, నిర్ణయించిన తర్వాత ఆ మద్దతు ధరకు అమలు చేసే
యంత్రాంగాలు మీరు సృష్టించండి. ఓకే, మీరు మా వ్యవసాయ మార్కెట్ కమిటీలో నేను ఇది చేయనంటే చేయకండి, ఇంకో చోట చేయండి. ఇప్పుడు వ్యవసాయదారులను అభివృద్ధి చేయడం కోసం సెస్ వేస్తున్నారు. ఇవాళ నిన్నటి మొన్నటి బడ్జెట్లో అన్నిటి మీద సెస్ వేస్తారు. డబ్బులు విపరీతంగా అక్కడ వస్తాయి. అక్కడైనా అన్ని రకాల ట్రాన్సాక్షన్, పెట్రోల్ కొనుక్కుంటే కూడా అగ్రికల్చరల్ సెస్ వేస్తున్నావు ఇవాళ నువ్వు. కంపెనీలు కొనుక్కుంటుంటే మాత్రం వ్యవసాయ మార్కెట్లో సెస్ వేయదు అని అంటే ఏమైనా అర్థం ఉందా? దానికి ఏమైనా పోలిక పొంతేనా ఉందా? ఇట్లా విచిత్రంగా. తర్వాత మీ గ్యాస్ సబ్సిడీని 40 రూపాయలకు తగ్గించి పడేసినారు. ఇవాళ 780 రూపాయలు, ఇక్కడ 1400 ఎన్ని వందలకు అవుతుందో గ్యాస్ తెలియదు. పెట్రోల్ ధర దారుణంగా మనకు ముడిచలుపు ధర తగ్గింది. 110 రూపాయలు, 110 డాలర్లు పర్ ఇది ఉంటే, బ్యారన్ ఉంటే అప్పుడు మనకు 77 రూపాయలు పెట్రోల్ ధర ఉండే. ఇప్పుడు 110 రూపాయలది 11 రూపాయలకు వచ్చింది. కరోనా సమయంలో 11 రూపాయలు, 11 డాలర్లకి. 11 డాలర్లకు వస్తే కూడా మీ పెట్రోల్ రేట్ తగ్గిందా? నో.